పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రౌడీజం చేశారని మండిపడ్డారు మోట్నుతలపల్లి గ్రామ ప్రజలు. ఇళ్లలోని మగవాళ్లను ఒకరోజు ముందే తీసుకెళ్లిపోయారని, ఆడవాళ్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. పోలీసులు కూడా పక్క ఊరి వాళ్లకు వత్తాసు పలికారని, ఓటేసేందుకు వెళ్తే తమపైనే దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. ఏదేమైనా తమ ఓటు తమకు కావాల్సిందేనని తేల్చి చెబుతున్నారు మోట్నుతలపల్లి గ్రామ ప్రజలు. ఓటేనికి పోతే మేము కొడతామంటే ఎట్లా పోదు, మేము ఓటేను పోనీలేదు. వీళ్ళ తెలుగుదేశం వాళ్ళే పోనీలే మమ్మల్ని. బయట నుండి మనుషులను రప్పించినారు. ఏం దానికి రప్పించినారు? పోలీసు వాళ్ళు ఎందుకున్నారు? ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి? మా ఓటు ఎక్కడ పోతుంది? మీ స్వతంత్రంగా మీరు వేసుకునేదానికి ఇదంతా రాజకీయం ఎందుకు చేయాలి? ఓటు వేయనీకి అసలు రానిలే సార్. వాళ్ళు ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా ఇక్కడంతా చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్. వాళ్ళు పోలీసులు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్. మీరు వేయకండి ఓట్లు, మేము వేసేసినాం పోండి అంటున్నారు సార్. వాళ్ళే సార్ రౌడీలు పోలీసులు వాళ్ళందరూ సార్. 100 మందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు. పోలీసు ఎవరు వాళ్ళు మమ్మల్ని కొత్త వాళ్ళు ఈడ 100 మంది ఈడు ఉంటే ఆడ సంపుకాడంటే వాళ్ళని ఏమనుకుంటే మమ్మల్ని నడుపుతాను సార్. ఊరోళ్ళు మమ్మల్ని నడుపుతాను కానీ మీరు లోపల పడేట అని వాళ్ళని మాత్రం ఏమనలేదు. లేడీస్ కూడా పోవాలని పోయినా కూడా స్లిప్లు గుంజుకొని ఆడి వరకే ఎనికి పంపిస్తారు మీరు పోండి అని. పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు. మేమేం చేయలేము, ఏం చేయలేకపోయినాము. లేడీస్ అయితే జరపాలని చూసింది ఆమె, ఎలక్షన్ కమిషన్. ఆమె నువ్వు ఉంటావా ఈడ డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రం పోయి బొంగ కొడుకుంటావా ఇంట్లోకి అని బెదిరించినారు. ఆయన కూడా లొంగిపోయింది. అది జరిగిన విషయం. నైట్ వచ్చి పిచ్చుకొని విన్నారు సార్. కడపోళ్ళు అంటా వాళ్ళు అన్నారు, మాకు తెలియదు. తెల్లారినాక తెలిసింది సార్. మా వాళ్ళని పట్టుకు విన్నారు, మాకు తెల్లారినాక తెలిసింది. కట్టెలు తీసుకొని తరుముతున్నారు. ఏమని అడగాలి సార్? అడిగి మేము నిద్రలోనే మొగోళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళ మీద చేతులు ఇచ్చి మేము ఏమన్నా అడగాలి? మీరు చెప్పు. మన్నాడు ఓట్లు అనగా అసలు మా మొగోళ్ళు మాకు ఇంట్లో కాడే లేరు. అక్కడ వాళ్ళు ఏమన్నా చేసినారనే, ఇంటికి వచ్చారనే ఏమనుకోవాలా మేము? అంత జౌర్జన్యం సార్ వాళ్ళకు ఎందుకు వచ్చింది? మా ఓటు ఎక్కడ పోతా సార్? మా వాళ్ళు ఇంటికి రావాలి, మా ఓటు మాకు కావాలా? ఓటు పోవడానికి పోతుంటే స్లిప్ గుంజుకుంటున్నారు. స్లిప్ గుంజుకునేది పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతున్నారు. 100-150 మంది మా ఊరు చుట్టుకారం జనాన్ని రౌడీలు పిలుచుకొచ్చి ఇది చేసినారు. ఊర్లో వాళ్ళని గడ్డకు రానిలే, ఆడవాళ్ళే పిల్లోళ్ళే, ఒక్క పిల్ల కూడా ఇలా. తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు మానిస్తున్నారు, మమ్మల్ని బానియడంలే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది. వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు, మా పార్టీకి మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు.